షార్ట్గా చెప్పాలంటే ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు తినేయడం వల్ల యాసిడిటీ ఎక్కువైపోవడం చూస్తున్నాం. ఇదే కాకుండా మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు మారుతున్న ఆహార పద్ధతులు, అదే కాకుండా గట్ మ్యూకోసాలో చేంజెస్ రావడం, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎక్కువైపోవడం, పాలు పెరుగు పనీర్ ఇవి పడకపోవడం, గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఎక్కువైపోవడం అంటే చపాతీ లాంటివి ఈ మైదా ఇవన్నీ పడకపోవడము, నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువైపోవడం వల్ల కూడా ఈ అసిడిటీ ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది. అదే కాకుండా తినేది ఆహారం అన్నది లేట్గా తీసుకోవడం వల్ల కూడా సర్వసాధారణంగా అసిడిటీ ఎక్కువ అవడం చూస్తున్నాం. ఆహార పద్ధతులు మార్చుకోవాలి, ఒక పద్ధతి అన్నది పెట్టుకోవాలి, లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఈజీగా అరిగే భోజనం తీసుకోవాలి, వాటర్ బాగా తాగాలి, నిద్ర కరెక్ట్గా ఉండాలి. కొంచెం కొన్ని పదార్థాలు ఇప్పుడు కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల, చాక్లెట్లు ఎక్కువ తీసుకోవడం వల్ల అసిడిటీ ఎక్కువ అవుతుంది. ఇది ఇసోఫేజియల్ స్ఫింక్టర్ రిలాక్స్ అయిపోవడం చూస్తున్నాం. సో వాటిని కొంచెం నియంత్రించి తీసుకోవడం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు.